రైట్ అండి. అనిల్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, అనిల్ గారు, మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఇన్వెస్టర్స్ ఎలాంటి అంశాలు కన్సిడర్ చేయాలంటారు? సో ఫస్ట్ థింగ్ అండి, మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ సోల్మన్ గారు కానీ హనుమాన్లు గారు చెప్పినట్టు లాంగ్ టర్మ్ కోసం కావాలి. బట్ ఎట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. సైమల్టేనియస్లీ మన ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎవరైనా సరే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ఏంటో అర్థం చేసుకోవాలి. సో అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 20 నుంచి 30 సంవత్సరాల వ్యక్తికి సంపాదించే కేపబిలిటీ ఇంకొక 30 సంవత్సరాలు ఉంది. అలాంటప్పుడు పెట్టిన అమౌంట్ని కొంచెం ఎక్కువగా రిస్క్ ఉండే మ్యూచువల్ ఫండ్లే కానీ డైరెక్ట్లీ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ అలా కాకుండా నీకు 50 సంవత్సరాలు ఆల్రెడీ ఉన్నాయి, నీకు 5-6 సంవత్సరాలు రిటైర్ అవుతావు, ఆర్ని అవసరాలు పెద్దగా ఉండే అవకాశం ఉంది, పిల్లల చదువుల కోసమో పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఇంకా ఇల్లు కొనడానికో డబ్బులు అంటే నువ్వు కన్జ్యూమ్ చేసే ఫేజ్లో ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువగా తీసుకోలేవు. సో ఫస్ట్ థింగ్, మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునే ముందు కావాల్సింది నీ రిస్క్ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోవాలి. నువ్వు రిస్క్ ప్రొఫైల్ తెలుసుకున్నాక, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఒక్క ఈక్విటీ మార్కెట్కి సంబంధించినవే కాదు, మీకు అట్లీస్ట్ 60 నుంచి 70 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఎన్ని స్కీమ్లు ఉన్నాయంటే నియర్లీ 8,000 స్కీమ్స్ ఉన్నాయి. సో ఇన్ని, ఎందుకంటే 60 కంపెనీలు మ్యూచువల్ ఫండ్ ఆఫర్ చేస్తున్నాయి దగ్గర. సో ఇలాంటప్పుడు ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకునే దాంట్లో అంటే ఫస్ట్ రిస్క్ ప్రొఫైల్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు ఈ పెడుతున్న డబ్బుల పర్పస్, ఇన్వెస్ట్ చేస్తున్న పర్పస్ ఏంటి, అది 2 సంవత్సరాలకు అవసరమా, 3 సంవత్సరాలకు అవసరమా, 5 years తర్వాత అవసరమా, ఎప్పుడు వాడతావు అనేది అది ఇంకొకటి. దీన్ని బట్టి ఏం చేయాలంటే మనకి సపోజ్ లాంగ్ టర్మ్ అనుకోండి, ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, అందులో ఈక్విటీ ఫండ్స్లో కూడా 5-6 రకాలు ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, ఏవైతే పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేటివి, ఆర్ మిడ్ క్యాప్ కంపెనీస్ అని 101 నుంచి ఆ పైన ఇన్వెస్ట్ చేసేటివి, స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే 250 ఆ పైన మార్కెట్ క్యాప్ ప్రకారం సైజు ఉన్న కంపెనీలు, అట్లాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాడిని. అలా కాకుండా కాంబినేషన్ ఉన్నాయి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అని, మల్టీ క్యాప్ అని, ఫ్లెక్సీ క్యాప్ అని, ఈక్విటీలో కూడా సెక్టోరల్ ఫండ్స్ అని, థీమ్ బేస్డ్ ఫండ్స్ అని రకరకాలు ఉన్నాయి. అలా కాదు, నేను ఓన్లీ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో వాడుకుంటాను, నేను ఎక్కువ రిస్క్ తీసుకోను అంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి ఈక్విటీ హైబ్రిడ్స్, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్స్ అని రకరకాలు ఉన్నాయి. అందులో కూడా డైనమిక్ ఫండ్స్ అని ఉన్నాయి. సో అక్కడ ఫండ్ మేనేజర్ మన రిస్క్కి తగ్గట్టు మారుస్తూ ఉంటాడు మార్కెట్ తగ్గట్టు. అలా కాకుండా లేదు, నేను ఒక 1 to 2 yearsలో డబ్బులు అవసరం ఉన్నాయి, ఎప్పుడైనా వాడచ్చు, నేను అస్సలు రిస్క్ తీసుకోలేను, ఈ డబ్బులు చాలా అవసరం ఉంది, ఒక ఇల్లు కట్టడానికో, బాబు పెళ్ళికో దేనికో వాడబోతున్నాను 1 to 2 yearsలో అంటే డెట్ ఫండ్స్ ఉన్నాయి. సో మన సెలెక్షన్ ఆల్రెడీ రిస్క్ ప్రొఫైల్ను టైం బట్టి మనం ఈ 3 కేటగిరీకి షార్ట్ లిస్ట్ చేసాం. షార్ట్ లిస్ట్ చేశాక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ షార్ట్ లిస్ట్ ఏంటంటే ఇందులో ఏ దానికి ఎంత అలొకేషన్, మళ్ళీ ప్రతి కేటగిరీలో కూడా డేటా అవైలబుల్ ఉంది, చాలా యాప్స్, ఫండ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏ ఫండ్ మేనేజర్ ఆర్ ఏ ఫండ్, ఏ స్కీమ్ బాగా రిటర్న్స్ ఇస్తూ ఉంది, ఏది కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది, రిటర్న్స్ ఒకటే కాదు, రిటర్న్స్ ఈజ్ స్మాల్ పార్ట్, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది అనేది లాస్ట్ అనమాట. కానీ చూస్తే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా అలా చూడట్లేదు, వెళ్ళిపోయి డైరెక్ట్గా లాస్ట్ 6 months, లాస్ట్ 1 yearలో ఏ ఫండ్ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది అనేది గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియా సెలెక్షన్ తెలియకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఆ ఫండ్ నీకేమో తొందరగా అవసరమో, బట్ నువ్వు వెళ్ళి స్మాల్ క్యాప్లో పెట్టావు, హైలీ రిస్క్. ఈ టైంలో అది 20% 15% కరెక్ట్ అయితే నువ్వు మార్కెట్ను తిట్టేస్తావు, ఆర్ నీకు అంటే ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఈక్విటీ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ దూరంగా వెళ్ళిపోతావు అనమాట. అందుకే సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో సెలక్షన్లో నీ రిస్క్ ప్రొఫైల్, నువ్వు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ హొరైజన్, ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్, ఫండ్ మేనేజర్ ఎవరు, ఇవన్నీ తెలుసుకుంటే ఏంటంటే నీకు రిటర్న్స్ బాగా వచ్చే అవకాశం ఉంది, అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ మీరు ఎక్కువ రోజులు ఇన్వెస్ట్ చేస్తారు, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో దీనికోసమే ఏంటంటే కుదిరితే మనం దాని గురించి నేర్చుకోవచ్చు, లేదంటే చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, అడ్వైజర్లు చాలామంది ఉన్నారు. మొదటిసారి వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటే, ఒక ప్లాన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ అవుతుంది. సో ఇలా సెలెక్షన్ చేసుకుంటే ఏంటంటే మనం అనుకున్న గోల్కి, అనుకున్న అమౌంట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి.